Welcome to Dinavahi News, where we bring you the latest updates with a traditional touch. అందరికీ నమస్కారం. మా దినవహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 2-3 రోజుల క్రితం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన 2-3 గంటల ప్రెస్ మీట్ జరిపించారు. ఆ ప్రెస్ మీట్ విన్న తర్వాత ఆ ప్రెస్ మీట్ మీద అనలైజ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేయాలి అని అనిపించి ఈరోజు ఆ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరిది? ప్రజలదా? ప్రజల ఎన్నుకుని హోదా ఇచ్చిన ఎమ్మెల్యే హోదా ఇచ్చిన వ్యక్తులదా? ఎవరిది అధికారం? రాజ్యాంగం ఎవరికిచ్చింది అధికారం? ఓటు వేసిన ప్రజలు 5 ఏళ్ళు పాలన చేయండి అని ఇచ్చిన అధికారాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల ప్రశ్నకు జవాబులు చెప్పకుండా, జీతాలు సౌకర్యాలు మాత్రం పూర్తిగా అనుభవిస్తూ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. అందుకే నాకు ఈ మధ్య కొంత సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం పులివెందుల నియోజకవర్గంలో, అలాగే వీళ్ళ తోటి శాసనసభ్యులు మిగిలిన 10 నియోజకవర్గాల్లో ఉన్నారు కదా, మొత్తం 11 మంది కదా వీళ్ళు. ఈ 11 నియోజకవర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారట. మనం వీళ్ళని నమ్మి ఎమ్మెల్యేలుగా వీళ్ళని నెగ్గించి మనకు ప్రాతినిధ్యం వహిస్తారు వీళ్ళు. అసెంబ్లీలో, శాసనసభలో మన సమస్యల గురించి పోరాడతారు, మన సమస్యల గురించి ప్రశ్నిస్తారు ఆ వేదిక మీద అని మనం నమ్మి నెగ్గించాం వాళ్ళని. కానీ వాళ్ళు శాసనసభకు అటెండ్ అవ్వటం లేదు. కానీ శాసనసభ ద్వారా రావాల్సిన అన్ని సౌకర్యాలు, భద్రతా సౌకర్యాలు, టెలిఫోన్ సౌకర్యాలు, కార్లు, జీతాలు అందరూ అన్నీ అనుభవిస్తున్నారు. మనకు ప్రాతినిధ్యం వహించట్లేదు వీళ్ళు. ఇటువంటి వారిని మళ్ళీ మనం నెగ్గించాలా రాబోయే ఎన్నికలలో అని ప్రజలు చర్చించుకుంటున్నారట. తప్పులేదు, వాళ్ళ చర్చలు తప్పేంటి? అసలు ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళని ప్రజలు? వాళ్ళ సమస్యలు చర్చిస్తారనే కదా శాసనసభ్యులు. ఆ శాసనసభ్యులు చర్చించినప్పుడు, ఆ శాసనసభకు అటెండ్ అవ్వనప్పుడు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి? అసలు ప్రజల ఆలోచన, ప్రజల చర్చ సరైన దారిలో పయనిస్తోందన్నలో ఎటువంటి సందేహం లేదు. అసెంబ్లీకి రారు. అసెంబ్లీ అన్న సినిమా అది. ఇష్టం ఉంటే వెళ్ళడానికి, ఇష్టం లేకపోతే మానేయడానికి. అసెంబ్లీ అనేది ప్రజల బాధలు చెప్పే ఒక వేదిక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక వేదిక, ప్రజాధనం ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతోంది అని చూసి తెలుసుకునే వేదిక. అలాంటి వేదికను తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే సాకు చూపి ఆ పేర మీద శాసనసభకు అటెండ్ అవ్వకపోవడం, హాజరవ్వకపోవడం, పైగా మిగిలిన 10 మంది సభ్యులను కూడా హాజరవ్వద్దని చెప్పడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం, అది ఎంతవరకు చట్టబద్ధత, అన్నిటికన్నా ముందు ఎంతవరకు నైతికత? రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు మీరు. ప్రమాణం చేసి ఆ శాసనసభకు మీరు హాజరు అవ్వకపోతే మీరు శాసనసభ్యుడిగా ఉండే అర్హత మీకుందా? ఆలోచించండి. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళ మీకు ఆలోచన రాదా? మీకు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, కార్లు, సౌకర్యాలు అనుభవిస్తూ
టెలిఫోన్ సౌకర్యాలు అనుభవిస్తూ, ఫ్లైట్స్, ట్రైన్స్, ఫస్ట్ క్లాస్ టికెట్ లేకుండా తిరగడానికి సౌకర్యాలు అనుభవిస్తూ, భద్రతా సౌకర్యాలు అనుభవిస్తూ ఇన్ని అనుభవిస్తున్నారు. కానీ శాసనసభకు వెళ్ళరు. ఏమిటిది? ఇది ఏం న్యాయం? ఇది తన తరపున మాట్లాడమని పంపితే ప్రజలు మిమ్మల్ని, మీరు చేసే పని ఏంటి? బయట కూర్చుని ప్రస్తుత ప్రభుత్వం ఇలా చేస్తోంది, అలా చేస్తోందని ఆ పాలనపై విమర్శలా చేయండి, తప్పలేదు. ప్రభుత్వ పాలనపై ప్రస్తుత ప్రభుత్వ పాలన బాగోకపోతే విమర్శించే సర్వహక్కులు మీకున్నాయి. విద్య పాడైపోయిందని విమర్శించారు మొన్న ప్రెస్ మీట్లో. వైద్యం పడిపోయింది, ఇంకేంలో గాల్లో కలిసిపోయిందన్నారు. వ్యవసాయం సరిగ్గా నష్టపోయారు, రైతులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారన్నారు. గట్టిగా మాట్లాడారు ప్రెస్ మీట్లో. ప్రజల మీద ఎంతో దయ చూపించారు ప్రెస్ మీట్లో. విమర్శ చేయడం మీ ప్రతిపక్ష హక్కు, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ మరి మీ పాలనలో జరిగిన స్కాముల గురించి ఏమైనా ఒక చిన్న మాట ఎప్పుడైనా చెప్పారా మీరు? ఒక్క చిన్న మాట ఎప్పుడైనా చెప్పారా? మీ 5 ఏళ్ల పాలనలో జరిగిన స్కాములు 1, 2, 3, 4, 5? లా అండ్ ఆర్డర్లో ఎన్ని ఉన్నాయి? అంత ఘోరం అండి. రంపచోడవరంలో మీ ఎమ్మెల్సీ హత్య చేసి శవాన్ని తీసుకుని ఇంటి డోర్ డెలివరీ చేశారు. అంతకన్నా ఇంకా ఘోరం ఏముందండి? మీ ఎమ్మెల్సీయే, పైగా నేనే చేశానని చెప్పాడు ఆయన. వీటి గురించి ఒక మాట మాట్లాడారా మీరు? మద్యం వ్యవహారాల్లో స్కామ్లు, లిక్కర్ స్కామ్స్, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, గనుల మాఫియా, అస్మదీయులకే కాంట్రాక్ట్స్, మరి వీటన్నిటి మీద ఎందుకు మౌనం వహిస్తున్నారు మీరు? వాటి మీద కూడా మాట్లాడాలి కదా. ప్రస్తుత ప్రభుత్వ పాలన బాగోలేదు, మీరు మాట్లాడారు, సంతోషం. మరి మీ పాలనలో జరిగిన స్కామ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు మీరు? దానికి ఉదాహరణ చాలామంది మీ మాజీ మంత్రులు జైలుకి వెళ్ళారు కదా. మీ పార్టీ నాయకులు ఇంకా జైల్లో కొంతమంది ఉన్నారు కదా. బెయిల్ 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 అని చెప్పి కోర్టు చుట్టూ ఇంకా తిరుగుతున్నారు కదా. మీ మాట విని చేసిన తప్పులు చేసిన అధికారులు సస్పెండ్ అయ్యారు, జైల్లో కూర్చున్నారు కొంతమంది. ఇవన్నీ జరిగాయి కదా, మన కళ్ళెదురు కూడా జరిగాయి కదా. మరి వాటి గురించి కూడా మీరు మాట్లాడాలి కదా. వీటన్నిటికీ జవాబులు చెప్పకుండా మీ ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఒక్కదాని గురించి మీరు మాట్లాడకుండా ప్రస్తుత ప్రభుత్వమే అన్నీ చేస్తోంది, నాశనం చేస్తోంది అనడం ఎంతవరకు సమంజసం అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఎలక్షన్లకి 2 సంవత్సరాలు అయిపోవస్తుంది. ఒక 1.5 వరకు రాబోయే 3 సంవత్సరాల్లో ఫస్ట్ 1.5 years నేను నియోజకవర్గ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టి సమీక్షలు జరుపుతాను. ఆఖరి ఎలక్షన్ల ముందు ఆఖరి 1.5 years ప్రజాయాత్ర చేస్తాను, ప్రజలతో మమేకం అవుతాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అని మనం ప్రెస్ మీట్లో చెప్పారు కదా మీరు. సంతోషం, చాలా. మిమ్మల్ని ప్రజాయాత్ర చేయొద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మీకు చేయడానికి సర్వ హక్కులు మీకున్నాయి. కానీ ఎలక్షన్ల ముందే ప్రజలు మీకు గుర్తుకొస్తున్నారా? ఎలక్షన్ 1.5 years ముందే మీకు గ్రామాలు గుర్తుకొస్తున్నాయా? అంతవరకు ప్రజలు మీకు కనపడలేదా? అంతవరకు గ్రామాలు మీకు కనపడలేదా? ప్రజల వద్దకు వెళ్ళడం తప్పు కాదు. ముందు ఎక్కడికి వెళ్ళాలి? మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా జీతాలు తీసుకుంటూ ప్రజల ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా కేవలం రోడ్డుపై విమర్శలు చేస్తాను అంటే ప్రజలు అడగరా మిమ్మల్ని?
అసెంబ్లీ వదిలేసి రోడ్డు మీదకి ఎందుకు వచ్చావని అడగరా మిమ్మల్ని? అడిగే హక్కు ప్రజలకు లేదా? గ్యారంటీగా అడుగుతారు మిమ్మల్ని. ఎందుకు ప్రజల దగ్గరకు వచ్చావు నువ్వు? ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు అని గ్యారంటీగా ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. ప్రజాస్వామ్యంలో యాత్రలు ముఖ్యం కాదు, బాధ్యతలు వహించడం ముఖ్యం. మాటలు కాదు ముఖ్యం, పనులు చేయడం ముఖ్యం. ఆరోపణలు కాదు, ప్రజలకు జవాబులు చెప్పడం ముఖ్యం. ప్రజల మ్యాండేట్ని గౌరవించలేకపోతే, ఆ మ్యాండేట్ని గౌరవించి అసెంబ్లీకి వెళ్ళకపోతే, ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ప్రజలే మీకు తీర్పిస్తారు. మీకు తీర్పిస్తారు, ప్రజలే ఇస్తారు. ఇది రాజకీయ విమర్శ కాదు, ఇది ప్రజల తరఫున మీకు ఒక చిన్న సూచన చేస్తున్నాను నేను. ప్రజల మ్యాండేట్కి అవమానం చేయకపోతే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. వాళ్ళ మ్యాండేట్ని అవమానిస్తున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. ప్రజల మ్యాండేట్ మీద మీకు గౌరవం లేదు. మీకు గౌరవం ఉంటే మీరు అసెంబ్లీకి ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. అసెంబ్లీ అంటే మీకు విలువే లేదు. ప్రజా సమస్యలను రికార్డ్ చేసే వేదిక అండి అది. అలాంటి వేదికకు వెళ్ళకుండా బయట నుంచి విమర్శలు చేస్తే అసెంబ్లీ వద్దు, మాకు జవాబులు వద్దు, బాధ్యతలు వద్దు, మేము రోడ్డు మీద విమర్శలు చేస్తాం అంటే మరి మీ పులివెందుల ప్రజలు, మిగిలిన 10 నియోజకవర్గాల ప్రజలు మీకెందుకు మళ్ళీ మిమ్మల్ని నెగ్గించాలి అని చర్చించుకోవడంలో కూడా న్యాయం ఉంది కదా. న్యాయం ఉంది కదా సార్. మిమ్మల్ని మళ్ళీ ఎందుకు నెగ్గించుకోవాలని చర్చించుకుంటారు మీ పులివెందుల ప్రజలు. అలాగే మిగిలిన 10 నియోజకవర్గాల ప్రజలు కూడా వాళ్ళు చర్చించుకోవడం తప్పేముంది? ఎందుకు నెగ్గించాలి మళ్ళీ మిమ్మల్ని? శాసనసభకే మీరు హాజరు కానప్పుడు మిమ్మల్ని ఎందుకు నెగ్గించాలి మళ్ళీని? వాళ్ళు చర్చించుకోవడంలో ఏ విధంగా తప్పు లేదు. 100కి 100 పాళ్ళు న్యాయము, చట్టము, బద్ధము. గ్రామాల్లో ప్రజలు న్యూస్ చదవకపోవచ్చు, కానీ నిజాన్ని గమనిస్తారు. ఎప్పుడు ఎవరు ఎటువంటి మాటలు చెబుతున్నారు అన్నది కూడా గమనిస్తారు. ఎవరు ఏం పని చేస్తున్నారు అన్నది కూడా గమనిస్తారు. ఎవరు తప్పించుకుంటున్నారు అన్నది కూడా గమనిస్తారు ప్రజలు. గ్రామ ప్రజలంత అమాయకులు అనుకోకండి, వాళ్ళన్నీ గమనిస్తారు. అన్నీ గమనించారు కాబట్టే 2024లో మీ పరిపాలనలో జరిగిన మొత్తం అంతా గమనించారు కాబట్టి మీకు 11 సీట్లే ఇచ్చారు. గ్రామ ప్రజల యొక్క దృష్టిని మీరు మీరే కాదు, ఎవరు దాని దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఎటువంటి రాజకీయవేత్త కూడా ప్రజల దృష్టి నుంచి తప్పించుకోలేరు. ప్రజల ప్రశ్నకు జవాబు చెప్పాలి మీరు, లేదంటే ప్రజలే మీకు జవాబు చెప్తారు ఓటు రూపేణ. అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? 2024లో మీరు రుచి చూశారు. మీరు ఇదే పద్ధతి ఇంకా ఈ 3 ఏళ్ళు కూడా అవలంబిస్తే 2024లో మీరు రుచి చూసిన దానికన్నా ఘోరాతి ఘోరమైన రుచి 2029లో మీకు చూపిస్తారు ప్రజలు. గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలను గౌరవించండి, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించండి, శాసనసభకు అటెండ్ అవ్వండి, మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు అక్కడ ఎలుగెత్త చాటండి శాసనసభలో. అలాగే మిగిలిన 10 నియోజకవర్గాల్లో కూడా. అప్పుడు నిజమైన రాజకీయ నాయకులు అనిపించుకుంటారు మీరు. అంతవరకు మీరు రాజకీయ నాయకులు అనిపించుకోరు, ప్రజలు మిమ్మల్ని గౌరవించరు. ప్రజలను మీరు గౌరవించకపోతే ప్రజలు మిమ్మల్ని ఎందుకు గౌరవించాలండి? అవసరం లేదు, మేము గౌరవించవలసిన అవసరం లేదు మిమ్మల్ని. మా మ్యాండేట్ని మీరు గౌరవించకపోతే మిమ్మల్ని మేము ఎందుకు గౌరవించాలి? అవసరం లేదు. తెలుసుకోండి, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది మీకు. మారండి, అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజల గురించి పోరాడండి. ఈ 31 నెలలో పింఛన్లు ఇవ్వలేదు ఎవరికి, వృద్ధులకి.
వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేదు, కొత్త పింఛన్లు ఎవరికి రాయలేదు. వాటి గురించి పోరాడండి శాసనసభ వేదిక చేసుకుని. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేగాని నేను వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా లేదు, నాకు మైక్ కావాలి. ఎందుకు కావాలి నీకు మైకు? మైక్ లేకుండా నువ్వు మాట్లాడలేవా అసెంబ్లీలో? వెళ్ళండి, ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు ఆ తప్పు తెలుసుకోండి. ఇప్పటికైనా రాబోయే అసెంబ్లీ సమావేశాలకు కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మీ 11 మంది ప్రజల యొక్క బాధలను ప్రశ్నించండి. అక్కడ ముఖ్యంగా పింఛన్లు, కొత్త పింఛన్లు ఈ 31 నెలలు బట్టి ఎవరికీ ఇవ్వలేదు. వాటి గురించి పోరాడండి. ప్రజలు మీ తరఫున ఉంటారు. అంతేగాని ఇలా చేస్తే మీ తరఫున ఎవరో ఉండరు. గుర్తుంచుకోండి. అలా ప్రజల కోరికను మన్నించి, ప్రజల యొక్క తీర్పుని మన్నించి, గౌరవించి మీరు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రజల గురించి పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ప్రశ్న, నమ్మకంతో ప్రజలు కొంతమంది వ్యక్తులను శాసనసభ్యుడిగా ఎన్నుకుని వారిని శాసనసభకు పంపితే ఆ శాసనసభకు వారు హాజరు కాకుండా అన్ని సౌకర్యాలు అనుభవించి ప్రాతినిధ్యం అనే మాటే మర్చిపోయిన వారిని మళ్ళీ ఎన్నికలలో గెలిపించాలా, ఓడించాలా? ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని అందరినీ మరీ ప్రార్థిస్తున్నాను. జై హింద్.